అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు ప్రముఖ రచయిత అలాగే జ్యోతిష్యులు ఇప్పిలి నరసింహ శాస్త్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్తే. శుభమ్మ, చెప్పండి. అసలు అందరికీ కూడా ఉన్న పెద్ద సమస్య అనుకోవచ్చు, లేకపోతే అందరూ అంటే జ్యోతిష్యం చెప్పేవారు కావచ్చు, ఒక సందేహాన్ని పెట్టేస్తూ ఉంటారు. అందులో మెయిన్ది జనాలు అందరూ భయపడేది ఏంటంటే ఏళ్ళనాటి శని. ఆ పదం వినగానే అమ్మో ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో, అసలు ఈ శని అన్న పదాన్ని వినగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, అంటే అనుకున్న పనులు అవ్వవేమో, అసలు ఏళ్ళనాటి శని అంటే ఏంటి చాలా భయపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది జ్యోతిష్యులు కూడా అసలు ఏళ్ళనాటి శని మీ జాతకంలోని 2 సంవత్సరాలు ఉంటుంది, 7 సంవత్సరాలు ఉంటుంది, అప్పటి వరకు మీకు బట్టకి తిండికి లోటు ఉండదు, కానీ ఎటువంటివి జరగవు మీ ఇంట్లోని, ఏ పని తలపెట్టిన కార్యక్రమాలు కూడా జరగవు, మీరు అభివృద్ధి చెందరు, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే నేను కూడా విన్నా కొన్ని చోట్ల. సో ఇవన్నీ మనం నమ్మచ్చా? అసలు ఏళ్ళనాటి శని అంటే ఏంటి, అందులోకి ఇవన్నీ కూడా వస్తాయా గురువుగారు? చాలా మంచి ప్రశ్నమ్మా. ఇప్పుడు ఏంటంటే ఏలినాటి శని అంటే అసలు శనే గొప్పవాడు జాతకంలో. జాతకంలో శని కంటే మించిన మంచి గ్రహం మరి లేదు. అందుకే శనేశ్వరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయని శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమ క్రూరాయ క్రూరచేష్టాయ కామక్రోధధరాయ చ కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ పరిపోషిత భక్తాయ పరభీతి హరాయ చ భక్తసంగ మనోభీష్టప్రదాయ నమో నమ అంటుంది వేదం. అయితే అష్టోత్తరంలో తెలుస్తుంది. శని గొప్ప బలీయుడు. ఇది ఏలినాటి శని గోచారానికి సంబంధించింది. అంటే ఇది గ్రహచక్రం వల్ల వచ్చినటువంటి కాదు, చంద్రగోచారానికి సంబంధించింది. గోచార విషయంలో ఏలినాటి శని అనేది అనుభవించిన వాళ్ళు అంటే జీవితంలో ఎవరు లేరు, అందరూ ఉన్నవాళ్ళే. ప్రతి ఒక్క వ్యక్తికి పూర్ణాయు కలిగిన ప్రతి వ్యక్తికి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు జీవనం కొనసాగించిన వాళ్ళకి 3 సార్లు వస్తుంది ఏలినాటి శని. అది 3 సార్లు వచ్చినప్పుడు కూడా 3 సార్లు బాధలు పెట్టిందా అంటే శని సంస్కర్త. ఎందుకంటే తను చేసేటువంటి పాపాలకి ఎక్కడో అదే పరిహారం తప్పదు. పరిహారం చేసేటువంటి మహాధర్మమూర్తి. అది ఏంటంటే కర్మఫలం. వాడు చేసిన ఒక విధంగా చెప్పాలంటే అందులో విపరీతమైనటువంటి డబ్బు వస్తున్నప్పుడు, విపరీతమైనటువంటి పొగరెక్కిపోయినప్పుడు నీ త్వరలోనే ఏలినాటి శని వస్తున్నది. ఆ ఏలినాటి శనిలో భగవంతుడిని తప్పనిసరిగా కొన్ని రకాల తప్పులు నువ్వు దిద్దుకునేటట్టుగా చేస్తారు సుమా. మహాక్రూరంగా ఉంటాయి సుమా ఆ శిక్షలు అనేటువంటి కొంత గ్రామీణ వాతావరణంలో కూడా కొన్ని ఉన్నాయి. కానీ శనికి ఎందుకో దూషించేటువంటి తత్వం కూడా జనాల్లో ఉంది. శని అంత గొప్ప దైవం లేదు. అన్నిటికంటే గొప్ప దైవం, అన్నిటికంటే బాగా బాధ పెట్టిన దైవం అంటే చంద్రుడు. అది ఎవరు గమనించడు. 2.5 రోజులు 60 గంటల్లోని ఒక స్థితిని మార్చేస్తాడు. మనిషి తనకి జీవనాన్ని మార్చేస్తాడు. చంద్రుని కంటే మించినటువంటి ద్రోహమైనటువంటి గ్రహం మరొకట్లేదు అంటే మనం అనుకోవడానికి. ఎందుకంటే వాడి ధర్మం అది చంద్రుడు. చంద్రమా మనసో జాత. ఇప్పుడున్న ఒక 10 నిమిషాల్లో మనం ఒక పెద్ద ఆలోచన ఉన్నదంటే ఆ ఆలోచనకి మరి పావుగంట పోయిన తర్వాత నీకు తప్పనిసరిగా నేను బిల్డింగ్ కట్టేస్తాను, ఈ ₹1 కోట్లతో శంకుస్థాపన చేయించేస్తాను అనుకుంటారు. ఉదాహరణకి మనం దానికి వ్యవహారికంగా మాట్లాడుకుందాం. అనుకున్న తర్వాత ఏంటవుతుంది, 10 నిమిషాల తర్వాత అంతా ప్రిపేర్ అయిపోతారు. అడ్వాన్స్ కూడా ఇచ్చేసరికి మీరు అయిపోయి ఎవరికి మధ్యవర్తిని పెట్టి నేను బిల్డింగ్ కట్టేస్తానంటారు. ఒక్క 10 నిమిషాల తర్వాత ఏమిటవుతుందంటే వృషభ నక్షత్రం 2వ పాదంలో ఆలోచన కలిగింది అతనికి. వృషభ నక్షత్రం 3వ పాదంలోని వెంటనే చంద్రుడు ఏంటవుతాడంటే అక్కడ ఉన్న వృషభంలో మరి ఉండడు, మిథునిలోకి వచ్చేస్తాడు. అది శత్రుక్షేత్ర స్థితి అవుతుంది. ఏంటమ్మా నీ ప్లాన్ అని అయిపోయింది, ఎవరికి అడ్వాన్స్ ఇవ్వాలన్నా కొంచెం డబ్బులు ఇవ్వంటే పట్టే చూద్దామండి, కొంచెం ఆలోచిద్దాం అని చెప్తే ఇంత పటాపంచలు అయిపోతుంది. చంద్రుడు 60 అది మొత్తం ఏంటంటే చంద్రుడు 2.5 రోజుల్లో మొత్తం కూడా అలా సంచారం చేస్తూ ఆలోచనలు కల్పిస్తూ విఘ్నాలు చేసేటువంటి గొప్ప వ్యవహారకర్త చంద్రుడే, శని కాదు. అయితే శని గొప్ప 2.5 రోజుల్లో చేసేటువంటి గుణాన్ని 30 నెలల్లో చేస్తాడు శని. అయితే ఎవడు గొప్ప? శని గొప్పవాడే. 30 నెలల్లో ఆలోచించి 29వ నెలలో బాధ పెడతాడు. అది ఎవరికి అర్థం కాదు. అర్థమైంది. 2.5 సంవత్సరాల్లోని 29వ నెలలో బాధ పెడతాడు. 30 నెలలు 2 సంవత్సరాలు 6 మాసాల్లోని 2 సంవత్సరాలు 5 నెలలు శుభాన్ని ప్రసాదిస్తాడు. అది మనకి గోచారంలో చక్కగా తెలుస్తుంది ఆ విషయం. ఇకపోతే మేషరాశికి శనికి కొన్ని స్వక్షేత్రాలు ఉన్నాయి. మకరాలు కుంభం, మకరం ఒకటి కుంభం ఒకటి. తర్వాత గురు రాశులు కోదండం ఒకటి, అంటే ధనస్సు ఒకటి, మేనం ఒకటి. ఆ 2 రాశుల్లోని తర్వాత ఏంటంటే మకర కుంభాల్లోని స్వక్షేత్రంలోని, మిత్రక్షేత్రంలోని సింహంలోని, అది శత్రుక్షేత్రంలోని, మిత్రక్షేత్రంలోని ఇవన్నీ ఉంటాయి. మిత్రక్షేత్రంలో అలర పెట్టడు. శత్రుక్షేత్రం సింహం కానీ అది సూర్యభగవానుడిది. కొన్ని శత్రుక్షేత్రాలు ఉన్నాయి. ఆ శత్రుక్షేత్రాల్లో ఉండేటప్పుడు మాత్రం చిన్న ఇబ్బందులు కలుగుతాయి. అది 2.5 సంవత్సరాలు శని వల్ల మాత్రం అది ఇబ్బందులు పడ్డామని మాత్రం మనం అనుకోకూడదు. అది అలాగే 30 నెలలు గడుస్తూనే ఉంటుంది. తర్వాత ఆయుక్కారకుడు శని ఎక్కడ అపకారం చేయడు, ప్రాణాన్ని తీయడు. 2.5 సంవత్సరాలు మొట్టమొదటి వెళ్ళినాడు శని కొన్ని రోగకారకాలు అవుతాయి. ఆ రోగకారకాలు తనకేవో
ఆరోగ్యపరంగా కొన్ని రకాల ఇబ్బందులు వచ్చాయంటే మిగతా గ్రహాల తాలూకా సంచారం తాలూకా ప్రభావాలు బట్టి ఆ దశలో ఏ దశలోని ఏ అంతర్దశలో అప్పుడు అది ప్రభావం చూపిస్తున్నది. అంతేగాని పర్టికులర్గా శని వల్ల కాదు. శని వల్ల కాదు, అది గుర్తుంచుకోవాలి. ఈ శని పట్టింది ఏలి నాటి శని చెప్పి స్టాంప్ వేసిన తర్వాత శని వల్ల కాదు. ఏ దశ అయితే తిరుగుతున్నదో ఆ దశ బాగులేకపోతే ఆ దశలో 18, ఇప్పుడు చెప్పాలంటే రవి తాలూకా సంవత్సరాలు 6, చంద్రుని తాలూకా సంవత్సరాలు 10, కుజుని తాలూకా సంవత్సరాలు 7, ఈ ప్రకారంగా లెక్కేసుకుంటే ఆ రాహు 18, శుక్రుడు 20, శనికి 19, బుధుడు 17, ఈ ప్రకారంగా ఉన్నాయి. ఆ దశల్లోని అన్ని సంవత్సరాలు ఉండేటప్పుడు వారి తాలూకా అంతర్దశలోని ఏదైతే ప్రభావాలు జాతకంలో ఉండేటువంటి ప్రభావాల్లో ఏదో అంతర్దశ కూడా బాగోలేకపోతే దశ కూడా బాగోలేకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఆ వ్యక్తి మీద చూపిస్తుంది. ఆ చెప్పించినప్పుడు ఈ ఏలి నాటి శని కూడా అప్పుడు ఎంటర్ అవుతుంది అనుకోండి, ఏలి నాటి శని ప్రభావమే అని చెప్తారు. అర్థమైంది కదా, మీకు అర్థమైంది కదమ్మా. అది దాని తాలూకా కారణం తప్ప ఏలి నాటి శనిలో ఏ ఒక్క వ్యక్తికి కూడా హాని జరగదు. ఏలి నాటి శనిలో అమ్మాయిలకు వివాహాలు జరుగుతాయి, ఎన్నో రోజులుగా జరగని వివాహాలు కూడా అమ్మాయిలకు జరుగుతాయి. తర్వాత ఏంటంటే ఎంత తాపత్రయపడినా అవదు, ఏలి నాటి శనిలోనే అమ్మాయికి పెళ్ళి అవుతుంది. ఎప్పటి నుంచో కలగంటారు వాళ్ళు, ఇల్లు కట్టుకోవాలి గృహసౌఖ్యం. ఏలి నాటి శనిలో గృహసౌఖ్యం జరుగుతుంది, వాహనం కొనుగోలు జరుగుతుంది. అన్ని రకాల శుభాలు జరగాలంటే మాత్రం ఏలి నాటి శని రావాలి. అది మాత్రం పక్కన పెట్టేసి ఏలి నాటి శని బాధలు పెడుతున్నారు అనుకోవడం మాత్రం ఒక అపోహ మాత్రమే. తర్వాత మొదటిసారి వచ్చేటప్పుడు చిన్న వ్యాధిగ్రస్తం చేస్తుంది, అలా తెలియని రోగం చూపిస్తుంది. తెలియని రోగం, బంధువిరోధం, అకస్మాత్ కలహం, అనవసర ధనవ్యయం, ఈ 4 పాయింట్లు ఉంటాయి. తెలియని రోగం, మానసిక రుగ్మత. అంటే ఒక విధంగా ఏదో ఒక పులి ఉంది అంటే ఇప్పుడు అది ఉదాహరణ చెప్తున్నానంటే దానికి నమ్మకమేనమ్మా ప్రధానం. ఇలా తప్పట్లు కొడుతున్నప్పుడు ఎందుకు ఇలా తప్పట్లు కొడుతున్నావు అంటే ఇక్కడ ఇలా తప్పట్లు కొడితే పులులు రావురా అన్నట్ట జోక్ ఇది. అయితే ఇదేమిటి, ఇది ఇది మంచి సిటీరా, ఇది ఇక్కడ పులులు ఏంటి అంటాడు. తప్పట్లు కొడుతున్నందువల్ల ఆ పులులు రావంటాడు వీడు, అసలు పులులేదేమంటాడు వాడు. ఎప్పుడు తెగుతుంది ఇది? కాబట్టి శని వల్లే నాకు బాధలు వచ్చాయంటారు వీళ్ళు, ఆ వ్యక్తి అంటారు. పై జ్యోతిష్ శాస్త్రజ్ఞులు తెలిసిన వాళ్ళు ఏంటంటే దశ అంతర్దశల వల్ల నీకు వచ్చే కానీ శని కాదు. ఎక్కడ తెలుస్తుంది, ఎక్కడ విడుతుంది ఈ ముడి? కాబట్టి శని పెట్టినప్పుడు అని ఏలి నాటి శని ప్రభావం దానికి తీవ్రంగా ఉంది, నేను బాధపడిపోతున్నాను అనుకున్న వాళ్ళు మాత్రం ఒక్కటే, వాళ్ళలోని కొన్ని అవలక్షణాలు ఉంటాయి. తెల్లవాళ్ళు అయితే స్నానం చేయకపోవడం, 11 గంటలకు బ్రష్ చేయడం, ఆ తర్వాత అనాచార కార్యక్రమాలన్నీ చేసుకోవడం, తర్వాత అంటే కార్యక్రమంలో కొన్ని శుచి శుభ్రత పాటించకపోవడం, అన్యాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఆ తర్వాత కోపం, అతని ఇంట్లో వైవాహిక జీవితంలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు, ఇవన్నీ కూడా వాళ్ళు అనుకుంటే ఇవి శనికి పట్టే ప్రభావాల వ్యక్తిగత దోషాలు కదమ్మా, ఇవి వ్యక్తిగత తప్పులు కదా. మనిషి సంస్కరించబడినప్పుడు ఒక ధర్మం మీద ఉండేటప్పుడు ఒక శివారాధన, ఒక శుచిపోతున్న వాతావరణం ఇవి కలిగి ఉన్నప్పుడు శని గొప్ప యోగాన్ని ఇస్తాడు. అవి ఎందుకు అలవర్చుకోవద్దు? అవి మనం చేసిన తప్పులకి ఆయన మీద తోసేస్తాడు. కాబట్టి ఏలి నాటి శని మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరి వైపు కూడా అందరికీ శుభదాయకమైనది. ఈ ఏలి నాటి శనిలో మాత్రం చంద్రగోచారానికి సంబంధించింది కానీ జాతకరీత్యా ఉండేటువంటి దశ అంతర్దశల ప్రభావాలు అన్నది మాత్రం ప్రజలకు ఎప్పుడు తెలుస్తుందంటే ఏ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు పూర్తిగా వివరించి చెప్పినప్పుడు కనీసం 4-5 గంటలు పడుతుంది. అది అప్పుడు వాళ్ళు కానీ అవగాహనతో చూసుకున్నప్పుడు అది అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఏలి నాటి శని నుండి ఎవరూ భయపడకూడదు. రేపు వచ్చే మేషరాశికి కూడా ఇప్పుడు 2.5 సంవత్సరాలు మేనంలోకి వస్తాడు, కుంభరాశి నుంచి మేనంలోకి వస్తాడు 2025లో. మేషరాశికి మేనంలోకి వచ్చినప్పుడు దుర్వ్యయం అంటారు. దుర్వ్యయం ఎందుకు అవుతుంది? అది మేనం ఇందాకే చెప్పాను నేను, మీకు జరగదని నేను అంటున్నాను. ఎందుకంటే గురుంతరక క్షేత్రంలోకి శని ప్రవేశిస్తున్నాడు. గురుంతరక క్షేత్రంలో శని ప్రవేశించినా గురుంతలకు దృష్టి పడినా ఏలి నాటి శని బలం తగ్గిపోతుంది. అది దుర్వ్యయం కాదు. మేషంలోకి వచ్చేటప్పుడు మళ్ళీ గురుంతల సంచారం కూడా చూసుకోవాలి, ఏ శుభగ్రహంతలకు సంచారం కూడా తిరుగుతున్నదే చూసుకోవాలి, చంద్రుని తరకు స్థితి తెలుసుకోవాలి, దశలు తెలుసుకోవాలి. అప్పుడు మేషంలో ఉండి నీతి పట్టిన ఉన్నాడు శని, అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే దానికి తగినట్టు మనం ఏం చేస్తున్నాం తప్పులు అని చెప్పి ఆలోచించుకోవాలి, ఆ తప్పులు సరిదిద్దుకోవాలి. అవి ఏమి చేయవు. మళ్ళీ వృషభంలోకి వెళ్ళినప్పుడు శనికి మరో గుణం ఉంది. 7.5 సంవత్సరాల్లోని పెట్టిన బాధలు తను దిగిపోతూ అంతకంత రెట్టింపించి దిగిపోతాడు. For more videos like this, subscribe Big TV channel.